దేశవ్యాప్తంగా ఓలా ఊబర్ సర్వీసులకు సంబంధించినటువంటి క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అంతా కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో కూడా ఈ బంద్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ను క్యాబ్స్ వెనకాల ఆటోస్ వెనకాల స్టిక్ చేసి వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని అయితే ఈ నిరసనను అయితే కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా ఓలా ఊబర్ ర్యాపిడో సర్వీస్లో ఎందుకు బంద్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సడన్గా బ్రేక్ డౌన్ ఎందుకు ఈరోజు? సార్, నా పేరు సంతోష్ అండి. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ మెంబర్ని. సడన్ బ్రేక్ డౌన్ ఏంటంటే ఇది పీస్ఫుల్ బ్రేక్ డౌన్ అండి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము మా యొక్క సమస్యలు డిజిటల్ సోషల్ మీడియా ద్వారా సొంతంగా వారికి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము 2025 గైడ్లైన్స్లో వైట్ ప్లేట్లు కూడా తోలుకోవచ్చు అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా పీక్ టైంలో నాన్ పీక్ టైంలో హెచ్చుతగ్గులు చేసుకునే అవకాశం కల్పించింది. కానీ ఇక్కడ మాకు శ్రమకు తగ్గ రేటు కోసము మా కష్టానికి తగ్గ ప్రతిఫలం కోసము మేము ఇది పెట్టడం జరుగుతుంది. ఈ వైట్ ప్లేట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి పర్మిట్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, మైక్యాప్, సేఫ్ స్టిక్కరు, బార్డర్ ట్యాక్స్, టీపీలు ఈ విధంగా నానా రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ గైడ్లైన్ తీసుకొచ్చి వైట్ ప్లేట్లకి వెసులుబాటు కల్పించడంతో దీని మీద మేము పోరాడాలని మేము సిద్ధమయ్యాము. ఎందుకంటే మాకు కష్టానికి దగ్గర రేటు కూడా రావట్లేదు. ముఖ్యంగా మాకు రేటు కావాలా. ఈ హెచ్చుతగ్గులు ఏదైతే ఉందో 50% నాన్ పీక్ టైంలో ఏదైతే చేస్తున్నారో ఇది హెచ్చుతగ్గులు చేసుకునే విధంగా కాకుండా మా శ్రమకు తగ్గ కిలోమీటర్ రేట్ కాదు, అదేవిధంగా మా టైమింగ్ పగ్గట్టు మాకు రేటు కావాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరుతున్నాం. వాళ్ళు ఇంతవరకు దీనిపైన మార్గదర్శకాలు తెచ్చినటువంటి ప్రభుత్వం ఒక సగటు రేటును ఫిక్స్ చేయలేకపోతుందా? ప్రభుత్వం ఇవ్వలేకపోతుందండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ఫైట్ చేస్తున్నాము. 10 సంవత్సరాలు ఓలా ఎవరు వచ్చిన కంపెనీ నుంచి అప్పటి నుంచి మేము కూడా ఫైట్ చేస్తున్నాము. మాకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే జీవో నెంబర్ 46 ప్రీపెయిడ్ క్యాబ్ లేక ఒక రేట్ కార్డ్ అనేది ఉన్నది, జీవో నెంబర్ 46. కానీ మా ఓలా ఎవరిలో కూడా అది వర్తింప చేసే దిశగా కిలోమీటర్కి 25 రూపాయలు తగ్గకుండా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈ బ్రేక్ డౌన్ సంబంధించి ఎంతమంది అంటే క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఎంతమంది ఇప్పుడు ఈ సర్వీస్లో సేవలు నిలిపివేస్తున్నారు, ఎంతమంది ఉంటారు మీరు? ఇప్పటి వరకు మా క్యాబ్ డ్రైవర్కి వచ్చేసరికి 35 పైచిలకు ఇప్పటివరకు ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేసుకొని ఇంట్లో ఉండడం జరిగిందండి. ఎంతమంది ఉంటారు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్లో? ఓవరాల్గా వచ్చేసి 1,25,000 మంది ఉంటారండి క్యాబ్ డ్రైవర్లు. అందుట్లో ఇంత ఆటో డ్రైవర్లు ఉన్నారు, పోర్టర్ డ్రైవర్లు ఉన్నారు. సుమారుగా మీరు అంచనా లేని విధంగా సంఖ్య అనేది చాలా ఎక్కువ ఉన్నది, చాలా ఉన్నదండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఒకటే విన్నపం చేస్తున్నాను, మా యొక్క కష్టానికి తగ్గ రేటు మాకు ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని కొంచెం చిన్నచూపు చూడకుండా ఈ 1,25,000 క్యాబ్ డ్రైవర్లు అంటే 1,25,000 మంది కాదండి, 1,25,000 మంది కుటుంబాలు. దీనికి కుటుంబానికి 5 మంది వేసుకున్నా కూడా ఎంత అవుతుంది అనేది ఒక్క మనిషి కాదంటే ఒక మనిషి వెనకాల 4 బతుకుతున్నారు ఇక్కడ. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా 1,25,000 కుటుంబాలు రోడ్డున పడేటువంటి పరిస్థితి వచ్చింది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది, బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇందులో క్యాబ్ డ్రైవర్లు అదేవిధంగా ఆటోకు సంబంధించినటువంటి కార్మికులు కూడా దీంట్లో ఉన్నారు. సో స్వచ్ఛందంగా పాల్గొని ఎవరికి వారు తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. పీస్ఫుల్గా మా నిరసన కొనసాగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి. కేంద్ర మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరోసారి మార్చాలి, ఒకసారి పునరాలోచించాలనేది వీరు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ఎల్ఎన్ రెడ్డి, TV9 హైదరాబాద్.